ఓ రొట్టెను వారి ముందు ఉంచుకొని చీల్చారట. ఈ చీల్చబడిన రొట్టె ఏమిటి అంటే వారి దేహమేనట. ఓ ద్రాక్షారసాన్ని తీసుకొని ఇది నా రక్తము త్రాగుడి అని చెప్పారు. బహిరంగంగానే వ్రాయబడి ఉన్న లేఖనాలే. రోమా సైనికులు ఆయనని చీల్చి లేక కొరడాలతో కొట్టి రక్తాన్ని తీయక మునిపే ఆయన అంతటా ఆయనే తన శిష్యులకట వారి పవిత్రమైన రక్తాన్ని ఎంచి ఇచ్చారట. అంటే రోమా సైనికుల చేత కొట్టించుకున్న తర్వాత రొట్టి శరీరం ఇవ్వడం కాదు, రోమా సైనికుల చేత చీల్చబడిన తర్వాత రక్తం చిందబడడం కాదు, ఆయన ముందటే అనగా అంతటి శ్రమకు వెళ్ళక మునిపే ఆయన తన శిష్యులకు ఇచ్చినటువంటి ఆహారం చాలా గొప్పదట. ఎందుకంటే వారంతట వారే, యేసు ప్రభువులు వారే వారి శరీరాన్ని చీల్చి రొట్టెకు సాదృశ్యంగా వారికి ఇచ్చారట. వారి రక్తాన్ని చిందించి శిష్యులైన వారికి ఇచ్చారంట. ఆలోచన చేయండి, ఆ శిష్యులు ఎంత ధన్యులై ఉంటారో.